డేటింగ్ యాప్స్ వల్ల ఇప్పుడు హెచ్ఐవి ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని ఒక నివేదిక వచ్చింది. ఈ డేటింగ్ యాప్స్ వల్ల 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వయసు లేదా 30 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వారు చాలామంది పరిచయాలు పెంచుకొని సెక్స్లో పాల్గొని కొంతమంది ఎస్టీడీ అలాగే హెచ్ఐవి లాంటి ఎస్టీడీ అంటే సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ ఉంది కదా, అదొకటి హెచ్ఐవి, అలాగే మరికొన్ని సుఖ వ్యాధులు కూడా వస్తున్నాయని చెప్పి కొంతమంది గైనకాలజిస్టులు అలాగే డాక్టర్స్ నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. కర్ణాటకలో ఒక్కసారిగా 7,000 మందికి హెచ్ఐవి వచ్చేసరికి చాలామంది ఆశ్చర్యపోయారు. దీని మీద విద్యార్థుల తల్లిదండ్రులు బెంబోలెత్తిపోతున్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే 7,000 మంది కూడా విద్యార్థులే ఎక్కువ. ఎలాగంటే డేటింగ్ యాప్స్, అలాగే డ్రగ్స్, సెక్సువల్ డ్రగ్స్ వల్ల ఒకరి చిరంజి నుంచి ఇంకొకరి చిరంజికి ఈ డ్రగ్స్ ఎక్కించుకుంటారు, లిక్విడ్ డ్రగ్స్. ఇది కూడా ఒక పెద్ద కారణం. ఇక ఇటువంటి ఈ సేఫ్టీ వాడకుండా సెక్స్ అప్పటికప్పుడు కంట్రోల్ చేసుకోలేక వెచ్చలవిడి శృంగారం అన్నమాట. పాశ్చాత్య సంస్కృతి మన మీద దాడి చేసినప్పటి నుంచి మనకి ఇంక ఇదే జీవితం. ఎప్పుడైతే సుప్రీంకోర్టు మీరు కానియండి అన్నట్లుగా సుప్రీంకోర్టు అంటుంది కదా, 18 సంవత్సరాలు దాటినటువంటి వారికి మీకు ఇష్టమైతే చేసుకోండి అని వివాహ వ్యవస్థని నాశనం చేసింది. ఇది వివాహ వ్యవస్థ కదా, కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోయేటటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. సుప్రీంకోర్టుని నేను ప్రశ్నించకూడదు కాబట్టి, కానీ ఇలాంటివి ఎవరైనా ఇస్తారా? ఈ పాశ్చాత్య సంస్కృతి కాదా? పిల్లల మీద మానభంగాలు జరుగుతున్నాయి, దానికి మనం పరిష్కారం ఏం చేయాలి? దాని గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా? కానీ అదేం లేదు. 18 సంవత్సరాలు దాటినటువంటి వారు ఎక్కడైనా ఎవరి మీదైనా అంటే ఎవరిని ఇష్టపడినా పెళ్ళైనా సరే వెళ్ళిపోవచ్చు అంటున్నారు. దీనివల్ల పిల్లలు ఏమవుతున్నారు? పిల్లలు వింటే, టీనేజ్ పిల్లలు విని ప్రశ్నిస్తున్నారు పైగా పెద్దల్ని. ఇప్పుడు ఈ యువత అనేది విపరీతంగా చెడు మార్గంలో పట్టింది. మన భవిష్యత్తు మీద కంటే సెక్స్ మీద విపరీతంగా ఇది అయిపోయింది. సరే, సెక్స్ అనేది పార్ట్ ఆఫ్ ద లైఫ్, కానీ ఇది ఎప్పుడు మనం పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత. కానీ ఇప్పుడు ఈ డేటింగ్ యాప్లు వచ్చి మళ్ళీ విచ్చలవిడితనం చేస్తాయి. కొంచెము మీ జీవితాలు మీరు చూసుకోండి. సరే, సెక్స్ చేశారు ఓకే, మళ్ళీ హెచ్ఐవి ఏంటి, ఈ ఎస్టీడీ ఏంటి అంటే మనము దానికి కావలసినటువంటి ఏదైతే ఆ సేఫ్టీ ఉందో దాన్ని యూజ్ చేయట్లేదు. అది కేవలం మనం సెక్స్ వల్ల మాత్రమే కాదు, ఈ డ్రగ్స్ వల్ల కూడా వచ్చేస్తుంది. కాబట్టి ఆలోచించండి, యువత ఏమైపోతుందో. మరి ఇంతమందికి హెచ్ఐవి అంటే వాళ్ళు ఎంతమందితో కలిసి ఉంటారు, తర్వాత అది ఎంతమందికి వ్యాపించి ఉంటుందో. ఇంకా కర్ణాటక బింబోలెత్తిపోతుంది ఇప్పుడు. దీనివల్ల ఇప్పుడు మిగతా యువత మీద కూడా ఈ ప్రభావం పడింది. మిగతా అన్ని రాష్ట్రాలు కూడా ఈ హెల్త్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి ఈ హెల్త్ బులెటిన్ మనం కూడా విడుదల చేయాలి. మనం కూడా ఇప్పుడు చెక్ చేయాలి. ఈ హెల్త్కి సంబంధించి ప్రతి రాష్ట్రంలో కూడా చెకింగ్ జరగాలి. లేకపోతే అది ఎక్కువ అయిపోయే అవకాశాలు ఉంటాయి.